అగ్రో అండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ అనేది ఏంటంటే ఒడిశా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది ప్రస్తుతానికి, మన గవర్నమెంట్ కాదు, అక్కడ సేవా సంస్థకి సంబంధించింది. అయితే అందులోంచి ఒక సేవా సంస్థ అంటే ఏం చేస్తూ ఉంటుంది వర్క్, ఎంతప్పటికీ పబ్లిక్కి తక్కువకి ఏమేమి వస్తాయి అనేది చూస్తుంటుంది. ఒకటి సేవ అని అంటే ఏదన్నా వాళ్ళకి ఏదైనా తక్కువ అయితే మనం ఇవ్వటం కానీ, ఏదన్నా యాక్సిడెంట్లు అయితే మనం కనుక వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, ఏదన్నా పేదలు ఉంటే వారికి మనం ఏదైనా చెయ్యొచ్చు అని కానీ, ఇలాంటి అనేక రకాలు చూసుకుంటూ సేవా సంస్థలు అనేది ముందుకెళ్తూ ఉంటాయి. అలాంటి సేవా సంస్థలు మనం చాలా చూసినాం. కానీ ఈ సేవా సంస్థలు ఏంటంటే కిరాణా సరుకులకు సంబంధించినది పబ్లిక్కి తక్కువ రేటుకి రావాలి. ఇప్పుడు మనం మార్కెటింగ్లో చూస్తున్నాం, ఎంత వస్తుంది, ఒకవేళ మన హోల్సేల్ షాపులు చూసుకుంటే పంచదార వచ్చేసి ఎంత ఉంది, ఇప్పుడు 40 నుంచి 42 ఉంది, లేదంటే 42 రూపాయల నుంచి 50 రూపాయల దాకా 45 రూపాయల దాకా ఉంటుంది మన హోల్సేల్లో చూసుకుంటే. అదే మన పక్కనున్న కిరాణా షాపులో చూసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు కాబట్టి 45 రూపాయల నుంచి 50 రూపాయల దాకా పోతుంది. ఇప్పుడు అది మన సేవా సంస్థలో వచ్చేసి మినిమంగా 36 రూపాయలు. మీద ఏదైనా మార్కెట్ ధర చూసుకుంటే మన పక్కనుండే కిరాణా షాపులో హోల్సేల్ దాని మీద రిటైల్ రేట్ ఎంత ఉంటుందో అంత రేటుకి సరుకులు ఇస్తుంటారు. అంటే అది 150 రూపాయలు ఉంటే 150కి ఇస్తుంటారు, 140 ఉంటే 140కి ఇస్తుంటారు. కానీ మన సంస్థలో ఏంటంటే ఇవన్నీ కూడా తక్కువకి, హోల్సేల్ వాళ్ళు దాంట్లో ఏంది, అది 150 రూపాయలు ఉంటే హోల్సేల్ వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇస్తారు, 140కి ఇస్తారు. హోల్సేల్ వాడి కంటే కూడా మనం ఇంకా తక్కువకి ఇస్తాం అనమాట. 130 రూపాయలకి ఇవ్వటం, 120 రూపాయలకి ఇవ్వటం, అలా చాలా తక్కువకి. ఒక ఫ్రీడమ్ ఆయిల్ చూసుకుంటే ఇప్పటికి 120 రూపాయల నుంచి 136 రూపాయలు ఏముంది అట్టుకుంది హోల్సేల్లో. అది మనం రిటైల్గా తీసుకుంటాం. మనకి హోల్సేల్ వాళ్ళు 120 రూపాయలకి ఇస్తుంటారు, మనం 108 రూపాయలకే ఇస్తాం. ఇలాంటి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి ఉపయోగం కాబట్టి ఆ ఉపయోగమైన వాటిని మనం జనాలకి పబ్లిక్ చెప్పుకుంటూ మనం అనేది వాళ్ళని ఖాతాదారులకు ఏర్పాటు చేస్తాం. ఖాతాదారులకు ఏర్పాటు చేయటం అంటే మళ్ళీ వాళ్ళు ఎటువంటి కార్డు తీసుకోవడానికి సభ్యత్వాన్ని రుసుము అనేది ఏమీ తీసుకోము. మీరు ఒకవేళ వాళ్ళు నిత్యావసర సరుకులు తీసుకోవాలంటే మనకి డైలీ వచ్చేసి 100 రూపాయల సరుకులు పడవచ్చు. అదే నెల మొత్తంలో చూసుకుంటే 3000 వరకు పడుతుంటుంది. 3000 నుంచి 5000 వరకు కూడా మనం సరుకులు తీసుకుంటే కిరాణా షాప్కి వెళ్తే అదే వస్తువులు మన దగ్గర తీసుకుంటే 5000 వస్తువులకు వస్తే 4000 రూపాయలకి వచ్చేస్తుంటాయి. అయితే మనం మినిమంగా 550 రూపాయలకి కనుక వీళ్ళు మన దగ్గర కనుక సరుకులు తీసుకుంటే వాళ్ళకి మనం పాస్ పుస్తకం ఇచ్చేస్తాం. అంటే మనం బ్యాంక్ అకౌంట్కి కనుక వెళ్ళి మన అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే మనం పాస్ పుస్తకం మనం ఫోటోలు ఇచ్చేసి కొంత 1500 ఎంత కట్టేస్తే మనకి ఎలా ఇస్తున్నారు అలా మనకి వీళ్ళు ఎలా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరుకులు తీసుకుంటే చాలు. 550 రూపాయలకి స్టార్టింగ్ ఎవరైతే మన దగ్గర కొంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. ఈరోజు మీరు కార్డు తీసుకున్నారు, ఈరోజు కార్డు తీసుకుంటే మీ దగ్గర కార్డు యాక్టివ్ చేయించుకున్నారు మన దగ్గర. కార్డు యాక్టివ్ కాగానే వాళ్ళకి ఏదన్నా ఆ రోజు నుంచి నెల రోజుల్లోపు కానీ ఏదో ఒక రోజు యాక్సిడెంట్లు అనేది ఏదన్నా జరిగిందంటే ఇమ్మీడియట్గా 5000 రూపాయలు సంస్థ తరపు నుంచి మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మన కిరాణా షాప్లో తీసుకుంటున్నాం, అక్కడి నుంచి ఏ రూపాయైనా మనకు వస్తుందా? యాక్సిడెంట్ అయితే మన ఊరేడే కదా అని కూడా ఇవ్వరు వాళ్ళు. అది ఒకవేళ ఇస్తే అప్పుకిస్తారేమో తప్పితే మనకి ఫ్రీగా ఎవరు ఇవ్వరు. కానీ ఇందులో మాత్రం అది మీకు పూర్తిగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనమాట. 1,00,000 రూపాయలు అనేది మన ఖాతాదారుడికి ఇచ్చేస్తారు. వాళ్ళకి కొంటుంది ఎంత, 550 రూపాయలకి కార్డు వచ్చేస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇమ్మీడియట్గా 5000 రూపాయలు వస్తాయి అన్నమాట యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, వాళ్ళకి ఆ పరిస్థితులు అనేది హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అయితే మిగతా 95,000 కూడా ఇస్తారు. అంటే ఇన్సూరెన్స్ కింద 1,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా 5,000, మరుసటి రోజు కానీ రెండో రోజు కానీ మీకు వచ్చేసి మిగతా 95,000 అనేది వాళ్ళకి ఇస్తాం. అది మన ఎంప్లాయిస్మెంట్ ఉంటారు కదా ఇందులో, వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తాం అన్నమాట. అయితే అతనికి ప్రమాదవశాత్తు కాళ్ళు ఏదో పడిపోయినాయి అంటే యాక్సిడెంట్ ద్వారా, ఇంక అతను వర్క్ చేసుకోలేడు. మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంది? అతను 1,00,000 రూపాయలు వచ్చేసినాయి, ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంక మళ్ళీ ఒక ఇన్సూరెన్స్ లేదు. మరి అతని పరిస్థితి ఏంది? నెలకి 2000 రూపాయల సరుకులు అతనికి ఫ్రీగా ఇచ్చేస్తారు. 2000 అంటే అతని యొక్క ఇన్కమ్ని బట్టి అనమాట. అతనికి ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి ఎంత సెట్ అవుతుంది అనేది మినిమం అయితే 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాలు వస్తుంది అట్లా. మరి మనం ఇన్ని రోజులు మన కిరాణా షాప్లో డైలీ కొంటున్నా మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. కానీ మన దగ్గర మాత్రం ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి, వాళ్ళకి 550 రూపాయల్లోంచి మళ్ళీ తక్కువ రేట్లకి మనం అదే 550 రూపాయలు సరుకులు తీసుకుంటే మీకు బిల్లు వేసి ఇస్తాం. అదే బిల్లు తీసకపోయి మీరు మార్కెట్లో కిరాణా షాప్లో మాట్లాడుకుంటే 650 నుంచి 700 దాకా బిల్లు వస్తుంది. అదే మన దగ్గరకు వచ్చేసి 550కి వచ్చింది. దాంట్లోనే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసింది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. దాంట్లోనే వాళ్ళకి ఏదన్నా అయితే మళ్ళీ మనం ప్రోడక్ట్లు మళ్ళీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. అదే కాకుండా మన మండలం మొత్తం మీద స్టార్టింగ్ ఎవరైతే 5,000 మంది కస్టమర్లు
స్టార్టింగ్లో ఉంటారు. 5,000 మంది కస్టమర్లు వాళ్ళ పిల్లలకి ఫ్రీ చదువు అనమాట. 0 తరగతి నుంచి అంటే నర్సరీ నుంచి డిగ్రీ వరకు కూడా ఫ్రీ. మన మండలానికి ఒక స్కూల్ వచ్చేస్తుంది అనమాట. దాని వరకు వాళ్ళకి ఫ్రీ వస్తుంది. ఇలాంటి బెనిఫిట్స్ మనం వాళ్ళకి చెప్పి వాళ్ళని ఖాతాదారులుగా తయారు చేస్తాం అనమాట మన సంస్థలోకి వచ్చేసి. ఈ సంస్థ అగ్రో అండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్. దీంట్లో మనకు వచ్చేసి ఎస్ఎస్ మార్ట్ అనమాట. ఆ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న ఎస్ఎస్ మార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ లాగా మనకి ఇచ్చేస్తారు మన మండలానికి. మనం వాళ్ళకి ఒక హాల్ చూపిస్తాం. ఇంత హాల్ ఒకటి చూపించేసి వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళు ఏంటంటే దీని రెంటు, దీని యొక్క కరెంటు బిల్లు అన్ని సంస్థే కట్టుకుంటుంది. మాల్ అనేది మనకి ఇచ్చేస్తుంది. మనం ఇక్కడ ఎవరైతే 30 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారో ఆ ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఉండి వాళ్ళకి నిర్వహణ చేస్తుంటారు అనమాట. వీళ్ళు చేయవలసింది ఏంటంటే వాలంటరీ వ్యవస్థలాగా ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకి మన బెనిఫిట్స్ చెబుతాం అనమాట. అయితే ఫస్ట్ మన ఎస్ఎస్ మార్ట్లో వచ్చేసి నిత్యావసర సరుకులు వస్తున్నాయి. మనం ప్రతిరోజు ఏమైతే తింటున్నాం, ఏదైతే కిరాణా షాపులో తెచ్చుకుంటున్నామో అవి వస్తున్నాయి. అయితే దీని తర్వాత మనకి 11 రకాల ప్రోడక్ట్లు వచ్చేస్తున్నాయి. అంటే మనం డైలీ వాడుతున్నాం. మొబైల్ వస్తుంది. తర్వాత ఫర్నిచర్స్ వస్తున్నాయి, మన చైర్స్ వస్తున్నాయి. మనం ఏదన్నా నర్సరీ పెట్టుకుంటే నర్సరీకి సంబంధించిన మాల్ వస్తుంది. ఒక పొలం వేసుకుంటుంటే పొలానికి సంబంధించిన మందులు వస్తున్నాయి. ప్రతిదీ కూడా మనం మార్కెట్లో చూసుకుంటే దానికంటే తక్కువ రేట్లు అనమాట ఇక్కడ వచ్చేది. అన్నీ కూడా డిస్కౌంట్ రేట్లు. అది హోల్సేల్ రేటు వేస్తున్న దానికంటే కూడా తక్కువ రేటు. రిటైలర్కి వచ్చేది వేరు ఉంటుంది, హోల్సేలర్కి వచ్చేది వేరు ఉంటుంది, వీళ్ళకి వచ్చేది వేరు ఉంటుంది. మరి ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఇది సొసైటీ అంటే ఏంటంటే సేవా సంస్థ కాబట్టి సేవా సంస్థకి అనేక రకాల డొనేషన్స్ వస్తుంటాయి. ఈ డొనేషన్ల ద్వారా ఇన్నాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టార్ చేశారు, డొనేషన్లు చేశారు, ఫ్రీగా సర్వీస్ చేసేసారు. చాలా వాళ్ళ ఒడిశా రాష్ట్రంలో చాలామందికి చేసేసారు. ఇలా చేసిన తర్వాత ఈ సేవా సంస్థని ఇంకా విస్తృతంగా స్టేట్ మొత్తం చేయాలని చెప్పేసి స్టేట్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్ అని చెప్పేసి మనకి తీసుకొచ్చేసారు అన్నమాట. ఇప్పుడు దీనివల్ల ప్రతి మండలంలో ఇప్పుడు 1 మంత్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి 2 రాష్ట్రాలలో అన్ని మండలాలు ఫుల్ అయిపోయినాయి. ఇక కొన్ని మండలాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా రేపు ఎల్లుండి ఫుల్ అయిపోతాయి. మన మండలానికి ఇప్పుడు మనం మార్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈ మార్ట్కి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఒక మండలానికి ఒక బ్రాంచ్ మేనేజర్ వస్తారు. ఒక బ్రాంచ్ మేనేజర్ కింద 4 అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు వస్తారనమాట. ఆల్రెడీ మన మండలానికి 4 అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు కూడా ఫుల్ అయిపోయారు. అందులో ఒక అతను మన క్రిస్ ఉన్నారు ఇక్కడ మన మండలం తరపున. ఈ విధంగా ఇంతవరకు ఫుల్ అయిపోయినాయి. ఇక మిగతా ఏంటంటే వీళ్ళ కింద వాలంటరీ వ్యవస్థ నడుస్తుంటుంది. ఈ 4 అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ కింద 7 చొప్పున వాలంటరీ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. వాళ్ళని మనం ఫీల్డ్ ఎడ్యుకేటర్ ఆఫీసర్స్ అంటాం. వాళ్ళకు ఒక్కొక్కరికి వచ్చేసి 7,000 నుంచి 14,000 శాలరీ వస్తుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటిది మరి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదే బెనిఫిట్స్ అనేది ఇంటింటికి వెళ్ళేసి మనం చెబుతాం అన్నమాట. మీరు మా దగ్గర ఖాతాదారులు అయితే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వస్తుంది, సరుకులు తక్కువ రేట్లకు వస్తున్నాయి, ఏదన్నా అయితే మీకు సరుకులు ఫ్రీగా వచ్చేస్తున్నాయి, మీ పిల్లలకి చదువు ఫ్రీగా వస్తుంది, మొబైల్స్ వస్తున్నాయి. మనం మొబైల్ తీసేపోతే మార్కెటింగ్లో 10,000 నుంచి 30,000 దాకా ఉన్నాయి కదా. 10,000 అది వచ్చేసి మనకి 9,000కి రావచ్చు, 8,000కి రావచ్చు సంస్థ తరపు నుంచి. ఫర్నిచర్స్ చూస్తే 30,000 ఉంటుంది, అది మనకి 25,000కి రావచ్చు, 28,000కి రావచ్చు, ఇంకా అంతకంటే తక్కువ కూడా రావచ్చు. అంటే మనకి చాలా బెనిఫిట్స్ చాలా మిగులుతున్నాయి కదా. ఇలాంటి వ్యవస్థని మనం వాలంటరీ వ్యవస్థలాగా ఇంటింటికి వెళ్ళేసి చెప్పి ఖాతాదారులుగా తయారు చేస్తాం. అయితే వాళ్ళు ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ 550 రూపాయలకు కొంటారు. అలా కొంటే మనకి బ్యాంకులో ఏ విధమైన పాస్ పుస్తకం ఇస్తామో అదే పాస్ పుస్తకం వీళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు వచ్చినప్పుడల్లా సరుకులు తీసుకోగానే మనం ఆ కార్డు మీద ప్రింటింగ్ చేసేస్తాం. ప్రతి నెల వాళ్ళు మినిమంగా 200 రూపాయల వరకు కొని ఉండాలన్నమాట. కొని ఉంటే యాక్టివేషన్లో ఉంటుంది, ఐడి యాక్టివేషన్ ఉంటుంది. మనం కనుక ఎల్ఐసిలో ఇలాంటి వాటిలో ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే ప్రతి నెల అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల కడితేనే మనకి ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్లో ఉంటుంది. మినిమంగా ఎంతో కొంత కట్టి మనం యాక్టివేషన్లో పెట్టుకుంటాం. అదేవిధంగా మన దగ్గర కార్డు కూడా యాక్టివేషన్లో పెట్టుకోవాలి అని అంటే ప్రతి నెల 100 రూపాయల నుంచి 200 కానీ అంతకు మించి ఎంతకైనా కానీ మనం యాక్టివ్లో పెట్టుకోవాలన్నమాట. మన కార్డు మనం ఈ నెలలో కార్డు మనకి కొనాల్సిన అవసరం లేదు. పోయిన నెలలోనే 10,000కు 20,000కు తెచ్చేసుకున్న మార్పులో. కానీ మరి నెక్స్ట్ నెలలో మరి అది యాక్టివ్లో ఉండదు కదా. మరి అప్పుడు మనకి బెనిఫిట్స్ ఏమొస్తుంది అని అంటే మినిమంగా మనం బ్యాంకులో డబ్బులు వేస్తాం కదా, అదేవిధంగా మన కార్డు మీద 100 రూపాయలు మనమే వేసేసుకుంటాం అనమాట. వేసేసుకుంటే ఏమొస్తుంది అంటే మీరు నెక్స్ట్ నెలలో కొనడానికి వస్తారు కదా, కొనడానికి వచ్చినప్పుడు ఆ 100 రూపాయలు యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. మీ 100 మీకు తగ్గింపు ధరలకే మీకు వచ్చేస్తుంది, మీ డిస్కౌంట్లో వచ్చేస్తుంది, మీ 100 కూడా దాంట్లో కవర్ అయ్యి వచ్చేస్తుంది. ఇలా అనేది బెనిఫిట్స్ చెప్పేసి ఇంటింటికి మనం కార్డు తయారు చేస్తాం. ఇలా కార్డు తయారు చేయడానికి ఒక వాలంటరీ వ్యవస్థకు వచ్చేసి 1000 ఇల్లు అప్పచెబుతాం. ఈ 1000 ఖాతాలు అతనికి అనమాట.
అతను ఎప్పుడైతే మినిమంగా 300 గడపలకు వెళ్ళేసి వాళ్ళకి కార్డు చేసేస్తారు. ఏం లేదమ్మా 550 రూపాయలకి మా దగ్గర సరుకులు తీసుకోండి అని అతను చెప్పేసి అతనికి కార్డు ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత అతనికి ఎప్పుడైతే 300 కార్డ్స్ అయిపోతాయో శాలరీ స్టార్ట్ అయిపోయింది. మినిమంగా 7,000 శాలరీ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనకి వాలంటీర్లకి ఎంత ఇస్తున్నారు? మినిమంగా 5,000 6,000 ఇస్తున్నారు కదా, 5,000 నుంచి 6,000 ఇస్తున్నారు. అయితే మన దగ్గర దాంట్లో 7,000 స్టార్ట్ అయింది. మినిమంగా 300 కార్డ్స్ అయితే 7,000 స్టార్ట్ అయింది. ఇంకా బాగుంది, ఇంకా మనం ఎక్కువ మందిని ఖాతాదారులు చేద్దామని అతను 600 కార్డ్స్ చేస్తాడు. అప్పుడు అతనికి 14,000 శాలరీ స్టార్ట్ అయింది. అది ఫిక్స్డ్ అనమాట. 14,000 స్టార్ట్ అయింది, కంటిన్యూషన్గా ఆ శాలరీ స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఒక 400 చేసుకుంటూ మొత్తం 1000 కార్డ్స్ అయిపోయినాయి. 1000 కార్డ్స్ అయినా మినిమంగా అయితే వాళ్ళ ఫిక్స్డ్ శాలరీ 14,000 వాలంటరీ వ్యవస్థలో ఉంది మన దాంట్లో. అంటే వాళ్ళని ఎఫ్ఈఓ అని చెప్పేసి ఫీల్డ్ ఎడ్యుకేట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇంటింటికి ఫీల్డ్ చేస్తారు కాబట్టి అలా చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి శాలరీ రావాలి అని అంటే మినిమంగా 300 ఇళ్ళకి వెళ్ళేసి వీళ్ళు ఖాతాలు చేస్తారో అప్పుడు మాత్రం వీళ్ళకి శాలరీ స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు దాకా వీళ్ళకి ఇన్కమ్ ఏంది? మరి మనం ఎంటర్ అయ్యాము, మినిమంగా నెల పట్టవచ్చు వీళ్ళకి శాలరీ రావాలంటే. మరి వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది మరి నెల రోజుల దాకా? అయితే ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అయ్యాము. జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి శాలరీ ఎలా వస్తుంది? ఫస్ట్ నెల ఇస్తారా? అదే ఫస్ట్ రోజే ఇస్తారా? రెండో రోజు ఇవ్వరు, వారానికి ఇవ్వరు. మినిమంగా ఒక నెల వర్క్ చేస్తే మనకి ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, మనం ఒక నెల వర్క్ చేస్తాం. వర్క్ చేస్తే మినిమంగా 300 నుంచి 600 వరకు ఈ నెలలోనే చేసేసుకుంటే శాలరీ 14,000 వచ్చే నెల నుంచి స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూస్గా వర్క్ అయిపోయింది అనమాట. అయితే ఇప్పటివరకు మన దాంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థలో ఇంటింటికి వెళ్ళి కార్డు చేస్తారు కదా. ఈరోజు 10 మందికి చేసింది, వచ్చే రోజు 10 మందికి చేసింది. అలా ఈ వారం మొత్తం కలిపి 6 రోజులు ఉన్నాయి, 60 మందికి 60 కార్డులు చేసింది. ఒక్కొక్క కార్డు నుంచి ఇతనికి బెనిఫిట్ 50 రూపాయలు వస్తుంది. ఇతని ఇంటికి వెళ్ళి ఒక కార్డు చేస్తే 50 రూపాయలు ఇతనికి శాలరీలో అనమాట. అది శాలరీ వచ్చేంతవరకు ఇతనికి శాలరీ ఇది మళ్ళీ కమిషన్ టైప్లో వచ్చేస్తుంది. అది వన్ టైం. మనకి ఎంత 1000 గడపలు ఇచ్చేసినాం. 1000 గడపలు పూర్తి చేసుకోవడానికి ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాం. ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 50 రూపాయలు వచ్చేస్తుంది. అవన్నీ కలిపేసి మనకి వారానికి ఒకసారి, అంటే ఇతనికి డైలీ 500 రూపాయలు వస్తున్నట్టు. అతను 10 చేసుకుంటే 500 వస్తుంది, 20 చేసుకుంటే 1000 వస్తుంది. అలా ఎంతైనా మనం ఈరోజే మనం సక్సెస్ మొత్తం ఈరోజే చేసుకొని 1000 కార్డులు ఒకే రోజులో చేసుకుంటే నెక్స్ట్ నెల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. అట్లా మనకి వారానికి వచ్చేసి 3,000 వరకు ఇది శాలరీ టైప్ వచ్చేస్తుంది. శాలరీ వచ్చేంతవరకు ఇది 3,000. ఈ నెల ఈ వారం 3, వచ్చే వారం 3,000 అట్లా వచ్చేస్తుంది. ఎప్పుడే మనకి ఇమ్మీడియట్గా శాలరీ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మన దానిలో ఇమ్మీడియట్గా ఎవరు వాలంటరీ వ్యవస్థ కానీ ఏబిఎంలు అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు కానీ వచ్చి ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంకా కొత్త బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఖాతాదారులకి ఎలా అయితే 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉందో వీళ్ళకి కూడా యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల దాకా ఉంది. మనం పోయినా కానీ 2 లక్షలు వస్తుంది. అట్లా బెనిఫిట్స్ ఉందన్నమాట. అయితే మన నిత్యావసర సరుకులు కాకుండా మన దగ్గర మొబైల్స్ కానీ ఫర్నిచర్స్ కానీ ఏదన్నా కొంటే 1% మనీ మనకి వస్తుంది అనమాట. ఖాతాదారులు అతను 10,000కు కొంటే అందులోంచి 1% ఈ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది. ఇప్పుడు ఇతని అండర్లో ఎవరైతే కొంటారో అతని దగ్గర ఉన్న వాలంటరీ వ్యవస్థ కానించి ఇతనికి కమిషన్ వస్తుంది. ఆ విధమైన శాలరీలు అనేది మన దాంట్లో అనేక రకాలు ఉన్నాయన్నమాట బెనిఫిట్స్. అయితే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం మనం చూస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు ఖాతాదారుల కంటే కూడా మన దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు మాకు కావాల్సింది 30 మంది ఎంప్లాయ్మెంట్స్ కావాలి. ఈ 30 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్కరికి 7,000 నుంచి 14,000 స్టార్ట్ అవుతుంది. వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఒక పిఈఓ అని మనం పంచాయతీ ఎడ్యుకేట్ ఆఫీసర్లను కొంతమందిని ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి 11,000 శాలరీ నుంచి 21,000 శాలరీ వస్తుంది. వాళ్ళపైన అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళకి వచ్చేసి 21,000 శాలరీ నుంచి 35,000 శాలరీ వస్తుంటుంది. ఇదంతా కూడా ఎవరి ద్వారా వస్తుంది అంటే ఒక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా వస్తుంది. వాళ్ళని కార్డ్స్ తయారు చేయించే వాళ్ళ వీళ్ళందరికీ గైడ్లైన్స్ చేస్తూ వస్తారనమాట. ఈ ప్రతి ఇంటిని మనం కాపాడుకొని ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు తక్కువగా వచ్చేలా చేస్తే మనం అందరికీ శాలరీలు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ శాలరీలు తీసుకోవడం కోసం మనం చేయాల్సింది ఏముంది? అయితే ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 2,360 రూపాయలు ఈ సంస్థకి డొనేషన్ చేస్తాం. ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నాం, 2,360 రూపాయలు డొనేషన్ చేస్తాం. మనకి 1 వీక్లో ఐడి కార్డు వచ్చేస్తుంటుంది. అయితే మీ మండలంలో ఎవరికైతే ఐడి కార్డు అనేది వచ్చేస్తుంటుందో వాళ్ళకి ఐడి నెంబర్ వచ్చేస్తుంది. ఇక నుంచి కొత్త వాళ్ళని తీసుకోవటం ఉండదన్నమాట. మనకి 30 మంది అవసరం.
30 మంది ఫుల్ అయిపోయింది. 30 మంది తర్వాత కొత్త వాడు వచ్చేసి నేను ఎంత అమౌంట్ అయినా పెడతా, నాకు కూడా ఈ జాబ్ కావాలి అంటే ఇంక అవకాశం లేదు. మనం ఎవరమైతే ఈ అవకాశాన్ని వాడుకుంటామో వారికి మాత్రం ఈ అవకాశం ఉంటుంది. ఇందులో 2,000 రూపాయలు డొనేషన్ కింద వెళ్ళిపోయి మనకి ఎప్పుడైతే శాలరీ స్టార్ట్ అవుతుందో 10 కూపన్లలాగా మనకు వస్తుంది. అది మళ్ళీ మనం కట్టిన 2,000 మనకు వచ్చేస్తుంది. అంటే 200 చొప్పున 10 కార్డులు ఇచ్చేస్తాం. మన మాటలోనే మళ్ళీ మన సరుకులు తీసేసుకుంటాం. ఈలోపు ఏం చేస్తున్నాం అంటే మనకి కార్డు ద్వారా కమిషన్ వస్తుంది. మీరు ఒకవేళ మా 2,000 పోతాయేమో అనుకుంటుంటే మనకి కార్డు ద్వారా కమిషన్లు వచ్చేస్తున్నాయి. మీరు ఫస్ట్ వారంలోనే మీ ఎంప్లాయ్మెంట్ అమౌంట్లు మొత్తం మీకు వచ్చేస్తుంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. దీని తర్వాత నుంచి మీకు ఎక్స్ట్రా శాలరీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. 360 రూపాయలు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తారు. మీకు ఏదన్నా అయితే దాంట్లో వచ్చి మీకు 2 లక్షల దాకా వచ్చేస్తుంది. ఐసిఐ బ్యాంక్ ద్వారా వచ్చేస్తుంటుంది. మీకు ఎవరైతే దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటారో మీకు ఒక ఏటీఎం కార్డు ఇవ్వబడుతుంది. మన సంస్థ తరఫున అగ్రో అండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్ అని లేబుల్ ప్రింట్ అయ్యి మరి మీకు వచ్చేస్తుంటుంది. అది మీకు ఆ కార్డు ద్వారానే మీకు ఇన్సూరెన్స్ వచ్చేస్తుంటుంది. మనకి ఏదన్నా అయితే ఇన్సూరెన్స్ వస్తుంది. మన శాలరీ తీసుకోవాలంటే ఆ బ్యాంకులో తీసుకోవాల్సి వస్తుంది. మీకు గవర్నమెంట్ జాబులు అయితే ఎలా అయితే పిఎఫ్ అని ఈఎస్ఐలు అని కట్ అయితే అవి కూడా మన దాంట్లో కూడా ఆ కటింగ్ అయ్యే మనకు వస్తుంటుంది. మొత్తం కూడా మనకి కలెక్టర్ మన ఆంధ్ర మన మండలానికి కానీ జిల్లాకి కానీ కలెక్టర్ ఉంటుంది కదా, ఆ కలెక్టర్ ద్వారానే మనకి లెటర్ ఒకటి వస్తుంటుంది. ఆ లెటర్తోనే మన పర్మిషన్తోనే మన ఏరియాలో మార్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మార్ట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ తప్ప వేరే వాళ్ళు ఉండరు. మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక నెల మీకు ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేసుకుంటే చాలు. 1000 ఇల్లు 30 మంది ఉంటారు. 30 మంది కలిపి కూడా 1000 కంప్లీట్ చేసుకుంటే చాలు. ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. శాలరీలు స్టార్ట్ అయిపోతాయి. అంతా కవర్ అయిపోయింది. మార్ట్ మన ఏరియాలో వచ్చి ఉంటుంది. అక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే నెల తర్వాత నుంచి మనం ఓన్లీ ఇలాంటి ఒక హాల్ తీసుకొని ఉంటాం కాబట్టి మార్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కంప్యూటర్స్ ఉంటాయి. ఎవరైతే బిల్లు కోసం వస్తారో సరుకులు తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి మన సరుకులు కొట్టేసి ఇచ్చేయటమే, బిల్లు కొట్టేసి ఇచ్చేయటమే. మనం ఫస్ట్ నెల మాత్రమే తిరుగుతాం. ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకి వ్యవస్థ గురించి చెబుతాం, అర్థమయ్యేటట్టు చెబుతాం. అలా చెప్పిన తర్వాత మనకి ఇంకా రిస్క్ ఏమి ఉండదు. ఇక ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తున్నారు, సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు. కానీ మన దగ్గర తిరగటాలు 1 నెల మాత్రమే ఉంటుంది. 1 నెలలో టార్గెట్ కంప్లీట్ చేసుకొని అతనికి ఇచ్చిన టార్గెట్ మీకు 1000 ఇస్తే 1000 కంప్లీట్ చేసుకోండి. ఇక కూర్చోండి, మార్ట్లో కూర్చోండి, మీ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అతనిది కాలేదనుకో అతను తిరుగుతూనే ఉంటాడు. అతను కంప్లీట్ అయిన తర్వాత అతను హాల్లో కూర్చుంటాడు. వాళ్ళందరికీ ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అయితే వాలంటరీ వ్యవస్థలో ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కలనే ఇంటికి పంపించాం మేము. అతని పైన ఉన్న ఒక పిఈఓ వస్తాడు, అతని పైన ఉన్న ఒక ఏబిఎం వస్తాడు, అతని పైన ఉన్న బిఎం వస్తాడు, బ్రాంచ్ మేనేజర్ వస్తారు. వీళ్ళు వచ్చేసి కూడా మీ ఊరిలోనే మీ ఇంటింటికి వెళ్ళి కూడా వివరించి చెబుతుంటాం. అయ్యో నేను ఎలా చెప్పాలి, అతను నేను చెబితే చేరతారో లేరో. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కాదు కదా, మనం చేర్చడానికి డబ్బులు కట్టించుకోవడానికి. ఓన్లీ ఎంప్లాయ్మెంట్. మీ ఊళ్ళో 30 మందికి ఎంప్లాయ్మెంట్ మాకు ఇచ్చింది ఏంటంటే వెల్దుర్తి మండలం మొత్తంలో ఇంతమందిని తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇవ్వమన్నారు. అయితే మేము ఏంటంటే వెల్దుర్తి మండలంలోనే తీసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ కూడా డబ్బున్న వాళ్ళు బాగానే ఉంటారు, చేరుతారు, డబ్బు పెట్టుకోవాలి చేరతారు, ఇమ్మీడియట్గా వాళ్ళు కవర్ చేసుకుంటారు. కానీ మనం ఏంటంటే ముందు 5,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే డబ్బున్నోడికి ఇస్తే ఎలా? ఎక్కువ మనం డబ్బు లేని వాళ్ళని కవర్ చేసుకోవాలి. 5,000 మంది ఎప్పుడైతే డబ్బు లేని వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ మనం ఖాతాదారులు చేసుకోవాలా. వీళ్ళని చేసుకుంటేనే ఈ బెనిఫిట్స్ వీళ్ళకి వర్తిస్తాయి. తర్వాత డబ్బున్నోడు మనం చెప్పకపోయినా వాడే వచ్చి కార్డు చేసుకుంటారు. డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా డబ్బులు కట్టి కూడా చేర్పించుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ మనం చెప్పితే ఎంపటే చేరుతారు. ఎందుకంటే మనం డబ్బులు ఎక్స్ట్రా పెడతలేదు కదా, మార్ట్లోకి సరుకులు తీసుకోవడానికి మార్ట్లో ఎవరు డబ్బులు పెడతలేదు ఎక్స్ట్రా. నువ్వు రోజు ఈ వారానికి 500 సరుకులు అయితే అదే 500 సరుకులు తీసుకో మా దగ్గర. అయితే నీకేంటంటే మార్కెట్కి పోతే 600 పడుతుంది, మన దగ్గర అయితే 500కే వస్తుంది. 500లో కూడా మీకు ఇంకా డిస్కౌంట్ రేట్లకు వస్తుంది. ఆ 500లోనే మీకు ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఆ 500లోనే మీకు ఇంకా బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి మనం ఇందులో చెప్పేసి జాబ్లర్స్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఎంత తొందరగా ఇమ్మీడియట్గా ఇక్కడ 30 మంది కవర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాలు. దీంట్లో చదువు అని అంటే ఎక్కువ శాతం బ్రాంచ్ మేనేజర్లు, అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లకి వాళ్ళు చదువుంటే చాలు. వాళ్ళ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లకి మినిమం 4 మీకు ఒక కలెక్టర్ లెటర్ ఒకటి వస్తుంది, ఒడిశా నుంచి ఒడిశా కలెక్టర్ లెటర్ ఒకటి వస్తుంది. మీకు ఈ బ్రాంచ్లో మీకు ఫీల్డ్ ఆఫీసర్గా అప్పచెబుతున్నట్టుగా మీకు ఒక రిజిస్ట్రేషన్ అయిన ఒక కార్డు ఒకటి వచ్చేస్తుంది. ఇవన్నీ తీసుకొని మనం ఫీల్డ్లోకి వచ్చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదనమాట. మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు చేసేసారు, అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి వాలంటరీ వ్యవస్థ కావాలి మెయిన్గా. వాళ్ళు వచ్చేసారు అంటే కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోయింది. అది
ఇటువంటి బెనిఫిట్స్ ఉన్న దాంట్లో మనం చేస్తే బాగుంటుందా లేదా అనుకొని మనం వేరే ఏదో షాపులలోకి పనికి వెళ్తున్నాం, అక్కడ మనకి పర్మనెంట్ ఎలాగో ఉండదు. వాళ్ళు ఒక నెల పెట్టుకుంటారు, వాళ్ళ టర్న్ ఓవర్ని బట్టి 2వ నెల చూసుకుంటారు, 3వ నెల మనం తీసేస్తుంటారు, మళ్ళీ మనం ఇంకొక ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవాలా. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే ఎవ్వరికీ రావు. గవర్నమెంట్ జాబ్ దానికి ఎంతో మార్కింగ్ లిస్ట్ కావాలా, ఎంతో మనకి నాలెడ్జ్ ఉందని వాళ్ళకి తెలిస్తేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత మీడియంగా ఏదైనా చిన్న జాబులు చూసుకుందామన్నా కానీ ఎంతో కొంత మన సబ్జెక్ట్ ఉండి తీసుకోవాలా. అక్కడ కూడా మనకి అవకాశాలకి చాలామంది పోటీలు పడతారు. మన 10,000 మంది ఉంటే 10,000 మందికి రావు, ఎంతో కొంతమందికే వస్తాయి. ఇంకా కొంతమంది పోటీ పడి నాకు ఎట్టైనా ఉద్యోగం కావాలి అంటే మన దగ్గర లంచాలు తీసుకోవడాలు ఉంటాయి. మనం ఎంతో కొంత 50,000 నుంచి ₹1,00,000 కట్టాల్సి వస్తుంది లంచాలు పెట్టి తీసుకోవాలంటే, అలా తీసుకోవాలా. కానీ ఇక్కడ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్, మీకు రిజిస్ట్రేషన్ చేసి కార్డు వచ్చిందంటే ఇక మీరు పూర్తిగా మీరే ఫుల్ ఎంప్లాయ్మెంటు. ఇక్కడ మీరు పర్మనెంట్ ఎంప్లాయ్మెంటు, మిమ్మల్ని ఎవ్వరూ తీసేయడానికి లేదు. మీకు శాలరీ స్టార్ట్ అయిందంటే ఎవరు దాన్ని ఆపడానికి ఉండదు. ఇది ఒడిశా స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి కంటిన్యూషన్గా ఉంటుంది, మీకు ఎవరు ఎంప్లాయ్మెంట్ తీసేయడానికి లేదు. మనం దీంట్లో ఎవరికి డబ్బులు కడుతుంది లేదు. ఒక డొనేషన్ చేసినాం, మళ్ళీ మన డొనేషన్ రూపంలో మన సరుకులు మనం తీసేసుకుంటున్నాం, మీ కార్డ్స్ మీకు వచ్చేస్తున్నాయి, ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, ఇబ్బంది అయితే ఎక్కడా లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఇంకా మన అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. ఇంకా మీకు మార్ట్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్లో మేము ఏం చేయాలి, ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అన్న డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. అయితే మనం చాలామందికి చెబుతాం, అందరు చేరాలనుకోరు. కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఇమ్మీడియట్గా చేరతారు. చేరిన వాళ్ళు పర్మనెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చేరాలనుకున్న వాళ్ళు ఆలోచించేలోపు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఫుల్ అయిపోతుంటాయి. అటువంటి డౌట్స్ ఉండి మీకు ఏదైనా డౌట్స్ ఉంది మేము ఆగాలనుకుంటుంటే అటువంటి డౌట్స్ మీరు ఇప్పుడు క్లియర్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీ యొక్క అవకాశాలు అనేది మెరుగుపరుచుకోవడానికి ఉంటాయి. మార్క్స్ ఇంకా కట్టలేదు కదా, కట్టకుండా మనం మామూలుగా పబ్లిసిటీ చేయడానికి వెళ్తాం కదా, మనల్ని అన్ని వాళ్ళు 550 కట్టాలంటే కట్టడానికి కొంచెం నమ్మరు కదా. అదే అయితే స్టార్టింగ్లో ఏంటంటే పెట్టిన తర్వాత వెళ్ళి కొనుక్కోవాలంటే మీలో ఎవరైనా 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చేస్తే 1% రెంట్ ఇస్తాడు, అంటే 10,000 వరకు ఆయన వాళ్ళే రెంట్ ఇస్తారు. మీరు పెట్టిన దానికి తగ్గట్టు 4% మీకు మళ్ళీ సేల్స్ అయిన దాకా మీకు ఇన్కమ్ ఇస్తారు. 10 లక్షలు పెడితే 6 లక్షలు సేల్స్ వాళ్ళు తీసుకుంటే 4 లక్షల పర్సెంట్ 4 లక్షలు మీకు ఇస్తారు నెల నెల. మనం అలా పెట్టలేనప్పుడు ఇక్కడున్న ఇళ్ళన్ని గ్యాదర్ చేసి మీకు కన్ఫర్మ్గా మేము వస్తున్నాము, 550 రూపాయలు మీరు కట్టండి, మాది పూచి వారంలో స్టార్ట్ చేస్తాము, రాకపోతే అదే 550 మీకు తిరిగి ఇస్తానని నమ్మకంగా మనం హామీతో చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు 7 వచ్చారు కదా, మీకు 7 వస్తారు కదా, అంటే ఏబిఎం కింద ఒక్కొక్కరికి 7 వస్తారు కదా, 7 మీద మనకు ఇల్లు అవ్వ. స్టార్టింగ్ ఏంటంటే మనకి ఉన్న 30 మంది వాలంటరీ వ్యవస్థ కలిపి మినిమంగా 1000 కార్డులు చేస్తే చాలు. అయితే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏం చేస్తున్నామంటే అయితే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి కావాల్సింది స్టార్టింగ్ మనం 30 మంది మీద కలిపి 1000 కార్డ్స్ చేయాలి. మొత్తం 30 మంది కలిపి ఒక్కొక్కరే 30 వస్తుంది. ఇప్పుడు మనకి మన మండలం మొత్తం మీద 20,000 మంది హౌసులు ఉంటాయి. వన్ మినిట్. ఇక్కడ ఏంటంటే మన మండలం మొత్తం మీద 20,000 హౌసెస్ ఉన్నాయనుకుందాం. 20,000 హౌస్లోంచి మనకి కావాల్సింది మెయిన్ 5,000 హౌసెస్ మాత్రమే. మిగతా వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. ఆ 5,000 హౌస్ల నుంచి కూడా కావాల్సింది మన దగ్గర ఉన్న 30 మంది ఎంప్లాయీస్ కలిపి మినిమంగా 1000 కార్డ్స్ మాత్రమే చేయాలి. 1000 హౌస్ మాత్రం చేసుకుంటే చాలు. 1000 కార్డ్స్ అంటే ఆల్రెడీ మనిషికి వచ్చేసి 30 మంది 35 మంది మినిమంగా 30 చేసుకుందాం. 30 ఒక మనిషి వచ్చి 30 కార్డులు చేస్తాం, 300 ఇల్లు తిరుగుతాం, 30 కార్డ్స్ వచ్చేస్తాయి. 30 కార్డ్స్ వచ్చినాయి అంటే చాలు. మనకి ఏంటంటే 1000 ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి అప్పుడు మార్ట్ వచ్చేసి ఈ లోపల ఏం చేస్తామంటే మేము
మాచర్ల మండలంలో ఒక మార్ట్ వస్తుంది, ఇక్కడ మనకు వచ్చేసి వెల్దుర్తికి ఒకటి వస్తుంది, మాచర్ల అవతల ఇంకొక మండలం కారంపూడి ఉంది, ఇట్లా పిడుగురాల్లో ఉంది. ఈ దగ్గరలో కూడా మార్ట్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే మనకి 550 కడితే పోతాయని మీరు అడుగుతున్నారు కదా, మేమేం చేస్తామంటే ఈలోపు వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మీకు సరుకులు తీసుకొస్తాం. ఇక్కడ ఏంటంటే మార్ట్ మనం రావాలి అని అంటే మినిమంగా 1000 కార్డ్స్ రావాలంటే 30 మంది ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఎంత తొందరగా తేవాలి మార్ట్ అని చూడాలి. మనము 1000 కార్డ్స్ ఈ వారంలో కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే నెక్స్ట్ వీక్ కల్లా మార్ట్ వచ్చేసింది. అది రావాలంటే ఏం చేయాలా, మనం 30 మంది కలిపి ఈరోజే 1000 మంది అయ్యేటట్టుగా ట్రై చేసిన మనకు నెక్స్ట్ వీక్లోకి ఎందుకు రాదు, అది వచ్చేస్తుంది. ఒక వారం 2 వారాలే లేదని మనం బ్రేక్ చేయగలిగితే మన మార్ట్ వచ్చేసింది. ఒకవేళ మార్ట్ లేకపోతే మీకు ఇచ్చేస్తామనే చెబుతాం. ఈలోపు ఏం చేస్తాం, మార్ట్ లేకపోతే మీకు ఇచ్చేస్తామనే చెబుతాం. ఈలోపు ఏం చేస్తాం, దగ్గరలో మార్ట్ వచ్చేస్తుంది కదా, దగ్గరలో మార్ట్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ దగ్గర సరుకులు తెచ్చేసి వీళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళకి చేర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సరుకులు వచ్చేస్తున్నాయని వీళ్ళకి నమ్మకం వస్తుంది కదా, వాళ్ళు చేరుతూ ఉంటారు. ఈలోపు మన మార్ట్ రాగానే మన మార్ట్లో సరుకులు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇట్లా కవర్ చేసుకుంటాం. ఏంటంటే ఇది మండలం మనకి ఇచ్చేసారు, బ్రాంచ్ ఆఫీస్ ఇచ్చేసారు, ఇక్కడ మార్ట్ మనకి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఎంప్లాయీగా ఉన్న మేము మాకు ఎలా వచ్చింది ఇది, ఇప్పటివరకు మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేయబట్టి, మేము పబ్లిక్లో ఉండబట్టి, యూట్యూబర్స్గా ఉండబట్టి, పబ్లిక్ మొత్తానికి తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అంటే నాకు ఇచ్చారు అని అంటే ఎక్కడో ఒడిశా గవర్నమెంట్ నుంచి ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది, వీళ్ళకి ఎలా తెలుస్తుంది, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్కి తగిలింది. మేమందరం మార్కెటింగ్లో ఉండబట్టి ముందుగా మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసుకున్నారు. మేమందరం ఏం చేస్తున్నాం, ఒక యూనిటీ ప్రకారం చేస్తున్నాం. ఒక మార్ట్ దగ్గరలోకి వచ్చేస్తే ఆ మార్ట్లోకి మాల్ వచ్చేస్తుంది. మాల్ రాగానే ఆ మాల్ని అందరం పనిచేసుకొని అయినా కానీ ఇక్కడ వాళ్ళకి సప్లై చేయడం కానీ అక్కడ వాళ్ళకి సప్లై చేయడం కానీ సెట్ చేస్తాం. సెట్ చేసి అయినా కానీ మార్ట్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు కంపల్సరీ చేసేస్తాం. కంపల్సరీ ఇక్కడ మార్టు ఒక 15 రోజుల నుంచి నెలలోపు మీకు ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ కాగానే రావడం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎలా రావాలి అని అంటే ముందు మీరు ఎంప్లాయ్మెంట్ తొందరగా తీసుకొని ఉండాలి. తొందరగా తీసుకొని ఉంటే మీరు ఇంటింటికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే చేయగలుగుతారు, మీరు ఒక్కళ్ళే ఎందుకు వెళ్ళాలి, మీ పక్కన మేము కూడా వస్తాం. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒకవేళ ఎవరిచ్చి చెప్పలేకపోతున్నారు, కొంతమంది చెబితే నమ్మట్లేదు అనుకుందాం, మేము కూడా వస్తాం. ఎందుకంటే మన కలెక్టర్ లెటర్తో సహా వస్తుంది, మన కలెక్టర్ లెటర్ వస్తుంది, ఒడిశా కలెక్టర్ లెటర్ వస్తుంది, మీది కూడా ఆఫర్ లెటర్ ఒకటి వస్తుంది అనమాట. మీకు ఇది రిజిస్ట్రేషన్ చేసాము అని వస్తుంది, ఐడి కార్డు వస్తుంది. ఇదిగో మాకు ఐడి కార్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు ఉన్నాయి. ఇది చూపించి ఏ పోలీస్ వ్యవస్థ నుంచి కూడా మనల్ని ఎవరు కూడా ఆపడానికి లేదు, మనకి ఇచ్చింది అనమాట. ఇదంతా కూడా కార్డ్స్ ఇచ్చింది. ఇలాంటి కార్డులే మీకు కూడా 1 వీక్లో మీకు ఎంప్లాయ్మెంట్కి వచ్చేస్తుంది, కార్డ్స్ వచ్చేస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది. ఎక్కడా భయపడాల్సిన పని లేదు. ఇది ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఎవరిని మోసం చేయడానికి ఉండదు. ఇది రిజిస్ట్రేషన్ చేసింది. ఎవరన్నా ఇప్పుడు నా పేరు మీద 10 లక్షలు పెట్టేసి నా పోస్ట్ తీసుకుంటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు మీ ఊళ్ళో డబ్బులు ఉన్నారు, 10 లక్షలు పెట్టి అబ్బాయి పోస్ట్ మేము తీసేసుకుంటే అతనికి అవకాశం లేదంటే లేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కంప్లీట్గా. అతను వీళ్ళ దగ్గర కూడా దొరకడు, మాకు కూడా అతను దొరికే అవకాశం లేదు. మాకు ఒక ఎన్సీఓ అని చెప్పేసి నేషనల్ CEO ద్వారానే మేము ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అతనికి దొరకడానికి అతను అపాయింట్మెంట్ కోసమే నెల రోజులు ట్రై చేస్తే అతను దొరుకుతుండు. వీళ్ళందరికీ దొరకటాలు ఉండదు, వీళ్ళు మన పోస్టులు తీసేయడానికి లేదు. మీకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు అనేది మా చేతుల్లో ఉంటుంది. మేము నీకు రిజిస్ట్రేషన్ చేయటం వరకే మా బాధ్యత. తర్వాత నీది తీసేయడానికి నా దగ్గర లేదు, వేరే వాడిని మార్చడానికి మా దగ్గర ఉండదు. ఒకటి ఏంటంటే మీకు ఏమైనా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటే మిమ్మల్ని ప్రమోషన్ చేయడానికి మాత్రమే ఉంటుంది మా దగ్గర. అదనమాట ఎంప్లాయ్మెంట్లో మిమ్మల్ని హై గ్రేడ్కి తీసుకుపోవడానికి మాత్రమే ఉంటుంది. మీకు PEOలను అప్పచెబుతాం కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రమోషన్ అయితే వాళ్ళు ABMలుగా మారిపోతారు, ABMలు కాస్త BMలుగా మారిపోతారు, బ్రాంచ్ మేనేజర్లుగా అవుతుంటారు. తప్పితే ఇక్కడ ఇలా తీసేయడానికి ఒక ఊరిలో పెడతాం, రేపు ఇంకొక ఊరిలో పెడతాం. ఇలా మాకు కావాల్సింది 30 మంది, 10 ఊర్లో పెడితే 10 ఊర్ల నుంచి ఒక ముగ్గురు దొరికినా కానీ మాకు 30 మంది కంప్లీట్ అయిపోతారు కదా. ఆ రోజుని మనం ఎంటర్ అవుదాం అనుకున్నామే, కాలేకపోయినామే అనుకున్న తర్వాత ఆలోచించిన ఆడ ఏముండదు అనమాట. మనం ఒకసారి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే వేరే వాళ్ళకి అవకాశం లేదు, సచ్చినట్టు మనమే చేయాలా. మీ చేత ఎలా చేపియాలో మేము చేపిస్తాం. మీకు టార్గెట్ ఎలా కంప్లీట్ చేయాలో నీకు 1000 అప్పచెప్పాను అనుకో, 1000 నీ చేత ఎలా కంప్లీట్ చేయాలో నేను చేపిస్తుంటా. అలా కంప్లీట్ చేపించేసి నీకు అప్పచెప్పేస్తాం. మీరు చేయాల్సింది 1000 కంప్లీట్ అయిన తర్వాత ఏముంది, ఇలాగే టేబుల్ ఉంటుంది, దాని మీద ల్యాప్టాప్ ఉంటుంది, మీ యొక్క ABMలు ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఆ కంప్యూటర్ దగ్గర ఉంది. మన దగ్గరికి ఎంతమంది వచ్చారు, నీకు పాస్ పుస్తకం ఉందా, పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకే మనం ఈ కార్డులు ఇవన్నీ ఇచ్చేస్తాం సరుకులు. మిగతా ఎవరికి సరుకులు ఇచ్చేసేయం. ఎవరైనా సరుకులు కావాలంటే ఏం చేయాలి, అప్పుడు వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకోవాలంటే మినిమంగా 550 రూపాయలు కొంటేనే వాళ్ళకి సభ్యత్వం. ఇప్పుడు నాకు 100 రూపాయలు కొంటా అంటే
కార్డు ఉన్నవాడు మాత్రమే నువ్వు 100 రూపాయలకైనా కొను, 200కైనా కొను. కార్డు లేని వాళ్ళు మినిమంగా 550 రూపాయలు కొంటేనే వాళ్ళకి అప్పుడు కార్డు ప్రింట్ వేసి ఇస్తాం, వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఏబిఎం ఉన్నాడు, ఇతనికి ఒక ఏరియా అప్పచెప్పాను, ఇతనికి ఒక 7,000 హౌసులు అప్పచెప్పాను. ఈ క్రిస్కి 7,000 అప్పచెప్పితే ఇతని కింద ఉన్న 7గురు కూడా ఒక్కొక్కరు 1000 పంచుకొని వెళ్తారు కదా. ఆ ఏరియాలోంచి ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి నాకు సరుకులు కావాలి అని అంటే అతనికి ఇవ్వటానికి ఉంటుంది. మరి ఎవరి కింద ఇవ్వాలా? ఆ ఏరియా వాలంటీర్ ఎవరున్నారో అతని కిందకి మనం కార్డు చేపించేస్తాం. అదనమాట. అప్పుడు బెనిఫిట్ ఏంది? అయితే మనం చేయాల్సింది ఏంది? కొంచెం ఇల్లు చేస్తాం. సరిగ్గా ఇట్లా కూడా పడింది కదా. అయితే వీళ్ళు మనం ఏం చేస్తున్నామంటే 1000 కార్డ్స్ చేసి మార్ట్ వచ్చేటట్టు చేసి మనం మార్ట్లో కూర్చుంటే ఆల్రెడీ మన పక్కింటి వాళ్ళందరూ తక్కువ రేట్లకు తెచ్చుకుంటుంటే వాళ్ళ పక్కింటి వాళ్ళ కార్డు లేక వాళ్ళు ఎక్కువ రేట్లకు తెచ్చుకుంటారు కదా. వాళ్ళు మీకు ఎలా తక్కువ రేటుకి వస్తున్నాయని తెలుసుకొని మరి ఇలా మార్ట్లోకి వచ్చేసి తీసుకున్నారనుకో, అప్పుడు ఏమైంది? తీసుకుంటే మళ్ళీ మీకు ఖాతాదారులు వస్తారు. అంటే మీకు రేటుకి వస్తున్నాయని తెలుసుకొని మరి ఇలా మార్ట్లోకి వచ్చేసి తీసుకున్నారనుకో, అప్పుడు ఏమైంది? తీసుకుంటే మళ్ళీ మీకు ఖాతాదారులు వస్తారు. అంటే మీరు మినిమంగా 30 మందిని చేసేసి మార్ట్కి వచ్చేసి కూర్చున్నా కానీ మిగతా వచ్చే వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు. మనిషికి 30 మంది చేసుకొని మీరు మార్ట్లో కూర్చున్నా చాలు, మిగతా వాళ్ళు వాళ్ళే ఎంటర్ అవుతుంటారు, మీ కింద చేరడానికి వాళ్ళే వస్తుంటారు. మనం అలా పబ్లిసిటీ చేస్తుంటాం. మీకు మార్ట్ ఏర్పడిద్దా, హాల్ చూపిస్తున్నా, బోటింగ్లు మొత్తం పబ్లిసిటీ మొత్తం సంస్థ చూసుకుంటుంది. ఈలోపు మన యూట్యూబ్ ద్వారా పబ్లిక్ మొత్తానికి తెలియడం కోసం మనం చేస్తుంటాం. ఈలోకి ఏమన్నా ఆటోకి ఏమన్నా మైకి పెట్టించి మనకి మార్ట్ వస్తుందని పబ్లిసిటీ చేపించేస్తుంటాం. ఎవరైనా ఇమ్మీడియట్గా తీసుకుంటే 5,000 మందికి ఈ బెనిఫిట్స్ అనేసి కూడా మనం చెబుతూ ఉంటాం. ఇలా వచ్చేసి అన్ని చెబుతుంటాం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చేరేదేముంది, వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడుతుంటారు. అలాంటిదే అవకాశాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నాం, అంతే. దీంట్లో ఏం లేదు. అయితే మీరు ఏంటంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు కాబట్టి భయపడుతున్నారు అనమాట. మేము పోగలమా, చెప్పగలమా, చేయగలమా అని. మనం ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థలో పోయేటప్పుడు కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఒక జాబులో మనం ఏం చేయాలో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తారు, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. ట్రైనింగ్లో కూడా వాళ్ళకి సగం శాలరీ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అప్పుడు ఏం చేయాలో వాళ్ళు చెబుతారు. అయితే ఇక్కడ కూడా మనకు ట్రైనింగ్ ఉంది. మనం డైలీ ట్రైనింగ్ తీసుకుంటాం. మీకు కావాలంటే జూమ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ మీ ట్రైనింగ్లో కూడా ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మీతో పాటే మేము వచ్చేసి ఇంటింటికి వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అతను మీ డౌన్లోకి వస్తుంటారు కాబట్టి ఆ 50 రూపాయల కమిషన్ మీకే వచ్చేస్తుంటుంది. ఒక్కసారి ఒక ఖాతాదారుడు ఏర్పడ్డారు అంటే నీ కింద ఉన్న అతను పాస్ పుస్తకం తీసుకొని మన సరుకులు తీసుకుంటుండే కదా, ఇతను మన దగ్గరకు వచ్చేసి మొబైల్ షాప్ ఏర్పడగానే మొబైల్ తీసుకుంటే నీకు 1% కమిషన్ వస్తుంది. అతని ఫర్నిచర్ తీసుకుంటే 1% కమిషన్ వస్తుంది. ఇట్లా ప్రతిదీ కూడా మళ్ళీ మీకు కమిషన్ వస్తుంది. ఇంకా అందరికంటే ఎక్కువ బెనిఫిట్ ఒకటి ఉంది. మీ దగ్గర 1000 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 1000 కార్డ్స్ వాళ్ళు మనం ఇలా మెయింటైన్ చేస్తూ 1 ఇయర్ గడిచింది. 1 ఇయర్ గడవగానే మీరు చేపించిన ఖాతాదారుడు రెగ్యులర్ కొంటూ ఉన్నారా మీరు చూసుకుంటున్నారు కదా ల్యాప్టాప్లో. ఎవరైతే ఈ నెలలో కొనలేదో ఆ కొనని వ్యక్తికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. మీరు మీ ఇంటి దగ్గరలో అయితే దగ్గరలోకి వెళ్ళి చెబుతారు, లేదు అంటే ఫోన్ చేసి చెబుతారు, అమ్మా ఈ నెలలో నువ్వు కొనలేదు, ఒకవేళ ప్రమాదశాత్తు నీకు ఏదన్నా అయితే నీకు ₹1,00,000 కావాలా లేదా అని చెబుతారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే యాక్టివేషన్లో పెట్టుకుంటారు. సరుకులు కొనటమో లేకపోతే ₹100 దాంట్లో పెట్టుకోవటమో చేసుకుంటారు. అలా చేపిస్తే చాలు. అలా యాక్టివ్లో ఉన్న తర్వాత 1 ఇయర్ తర్వాత ఒక్కొక్క కార్డు మించి ₹200 చొప్పున మనకి కమిషన్ లాగా వచ్చేస్తుంది. అది బోనస్ అన్నమాట. మీరు మన సేవా సంస్థలో వీళ్ళందరినీ సెట్ చేసినందుకు బోనస్ ఇస్తుందన్నమాట. 1000 మంది ఇంటూ 200 ఎంత అయింది మనకి? 1,20,000 బోనస్. ఏ గవర్నమెంట్ సంస్థలో మనకి ఇంత 1,20,000 బోనస్ ఇస్తారు? కొన్ని సంస్థలలో మినిమం ఇస్తే 5,000, 10,000 లేదా సగం శాలరీనో ఇవ్వచ్చేమో. కానీ మీకు శాలరీ ఇస్తున్నారు. ప్రతి నెల కంటిన్యూషన్ 14,000 శాలరీ వస్తుంది. అదే కాకుండా 1,20,000 బోనస్ వస్తుంది. అది 1 టైం వస్తుంది. చాలు కదా. మరి మనం దీంట్లోకి ఎంటర్ అయ్యి మనం ఏం చేస్తున్నాం? 1 నెల కష్టపడుతున్నాం. మీతో పాటు నేను వచ్చి కష్టపడతా మీ టార్గెట్ కంప్లీట్ కావడానికి. ఇప్పుడు ఇతని టార్గెట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకటి టార్గెట్ కంప్లీట్ కాలేదు. మేమేం ఖాళీగా ఉండను, మీ టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మీకన్నా 300 కార్డ్స్ వస్తే అతనికి శాలరీ వస్తుందేమో, కానీ నాకు 5,000 కార్డ్స్ వస్తేనే నాకు శాలరీ. అప్పుడు నా శాలరీ ఉండదు. మరి నాకు శాలరీ కావాలంటే మరి నేనేం చేయాలా? మీతో పాటు వచ్చి మాత్రమే నేను వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే నాకు శాలరీ వచ్చేది. దానికోసం మరి నేను మీతో పాటు రావాలి కదా. అప్పుడు మీకు ఎందుకు భయం? మీరు ఇంటికి వెళ్ళి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఈరోజు ఫీల్డ్లోకి వెళ్తున్నాము అని అనుకుంటే మీ ఇంటికి వచ్చి చెప్పేస్తాను అన్నమాట. వాళ్ళందరికీ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనం వెళ్ళిపోదాం.
మీకు అర్థమైపోయింది. రేపటి రోజు నేను ఒక ఊరి నుంచి రావడం లేట్ అయింది అనుకో, ఈ లోపే మీరే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటారు. లేదంటే ఒక 10 ఇల్లో 20 ఇల్లో చెప్పేసి మీరందరూ ఒకసారి ఇలాగే చర్చిలో కూర్చుందాము, అలా కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ బెనిఫిట్స్ ఏంది, ఇంకా ఫ్యూచర్లో ఏం బెనిఫిట్స్ వస్తాయి, మన సొసైటీ నుంచి ఇంకా ఎన్ని లాభాలు వస్తాయి అనేది చెబుతాం అనమాట. చెప్పి మీకు ఖాతాదారులకు ఏర్పాటు చేసి మీ అందరికీ శాలరీలు వచ్చేటట్టు చేస్తాం. మీ అందరికీ శాలరీలు వచ్చేటట్టు చేస్తేనే నాకు శాలరీ, కాబట్టి నా ఆలోచన నా అవకాశాలు మొత్తం కూడా మీకోసం వాడుకుంటాం, నా టైంతో సహా మీకోసం వాడుకుంటాం. అప్పుడు దాకా నాకు లాభాలు ఏముండదు, నా ఛార్జీలు పెట్టుకొని నేను రావాలా, నేను వచ్చేసి మీతో పాటు నడవాలా, మీకు శాలరీలు వచ్చేటట్టు నేను కష్టపడాలి. అలా కష్టపడితేనే నాకు ఈ బెనిఫిట్స్, కాబట్టి నేను కంపల్సరీ వస్తా. మీకు ఎటువంటి భయం లేదు, మీకు ధైర్యంగా వర్క్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడా కానీ దీనికోసం ఈ జాబ్ కోసం 5,000 కట్టండి, 5,000 కట్టే వాళ్ళని చూడండి, 2,000 కట్టండి, 2,000 కట్టే వాళ్ళని చూడండి, ఇలా ఎక్కడా లేదు. మీరు కడుతుంది సొసైటీకి డొనేషన్ చేస్తున్నాం 2,360 రూపాయలు. 360 రూపాయలు మీకు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకసారి 360 రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ మనకి సరుకులు మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఈలోపు 50 రూపాయల కమిషన్ వస్తుంది. ఇంకా మన నష్టం ఎక్కడ ఉంది, ఇక్కడ నష్టం ఎక్కడా లేదు. ఈలోపు నేను వేరే మార్ట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి సరుకులు మన దగ్గరకు వచ్చే ఏర్పాట్లు చేసేస్తుంటాను. మీకు ఇక్కడ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. మన దగ్గరికి మార్ట్ రావడం కోసం మనందరం కష్టపడదాం. మార్ట్ వస్తే చాలు, ఇక తర్వాత మీరు ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. మీరు అసలు ఎవరికి చెప్పక్కర్లేదు. మార్ట్ వస్తే మీ పక్కింటోడు కొంటున్నాడని వాళ్ళకి చెబితే చాలు. ఇప్పుడు ఒక అతను పోయిండు, సరుకులు తెచ్చుకున్నాడు, అదే బిల్లు మనకు చూపిస్తాడు. 5,000 బిల్లు వచ్చింది. అదే బిల్లు మన మార్ట్లో మనం మొత్తం బిల్లు చూపిస్తాం. మన దగ్గరకు వచ్చేసి 3,000 బిల్లే పడిద్ది 5,000 బిల్లుకి కూడా. అదే అనమాట. అప్పుడు వాళ్ళు కొనరా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదుగా, సరుకులు తీసుకోవటమేగా. మనకు కావాల్సింది ఏముంది, టీ పొడి కావాలా, పంచదార కావాలా, కందిపప్పు కావాలా, ఫ్రీడమ్ ఆయిల్ కావాలా, ఇవే కదా, అవే తీసుకుంటారు. అంతకుమించి ఇంకేముంది మన దగ్గర, అన్నీ వచ్చేసినాయిగా. ఇదే మనం బెనిఫిట్ చెబుతాం. దీంట్లో వాళ్ళని చేర్పించడం, బలంతంగా చేర్పించేది ఏమీ లేదు. మీరు సరుకులేనమ్మా కొనేది. కాకపోతే ఫస్ట్ మాత్రం మనం ఎందుకు కష్టపడుతున్నామంటే మార్టు లేకుండా కష్టపడుతున్నాం. అందుకోసమే మీరు కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ మార్టు కూడా నేను ఏర్పాట్లు చేస్తుంటా, వేరే మార్టు నుంచి కూడా వచ్చేటట్టు చేస్తుంటా. మాచెల మండలం తీసుకుంది కూడా మన వాళ్ళే. అక్కడ మార్టు, అక్కడ కూడా నేను అంటే అక్కడ మనకి సంబంధం లేదు, మనకి ఈ బ్రాంచే, కానీ అక్కడ బ్రాంచ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి టర్న్ ఓవర్ తీసుకురావడం కోసం. టర్న్ ఓవర్ చేస్తే అక్కడ మార్ట్ వచ్చింది. అక్కడ మార్ట్ వస్తే మనకి ఆ మార్ట్లో సరుకులు మనం తెచ్చుకోవచ్చు, మన మార్ట్లో వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. దానికి సపోర్ట్ చేస్తా, కారంపూడి వాళ్ళకి సపోర్ట్ చేస్తా, పిడుగురాల వాళ్ళకి సపోర్ట్ చేస్తా. ఏ మార్ట్ ఎక్కడ తొందరగా వచ్చినా మన మార్ట్ వాళ్ళకి సరుకులు వచ్చేటట్టు చేసుకుందాం. మన మార్ట్లో వాళ్ళందరం బెనిఫిట్స్ తీసుకుందాం. మనకి మార్ట్ వస్తే ఇంక ఇబ్బంది లేదు. మీరు ఎంప్లాయ్మెంట్స్ మొత్తం కూర్చొని వర్క్ చేసుకోవటమే. ఇక్కడ ఇంకా మీకోసం నేను నా తరపు నుంచి ఒక అవకాశం కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫీసులలో తంబేసి వాళ్ళు అవకాశాలు ఉంటాయి అన్నమాట. తంబేసి వాళ్ళకి హాజరుపడేది, వాళ్ళు మాత్రమే ఎంప్లాయ్మెంట్ డైలీ రావాలా, డైలీ చూసుకోవాలా. కానీ ఇప్పుడు అటువంటి సిస్టమ్ కనుక మన దగ్గర లేకపోతే మీకోసం నేను ఒక బెనిఫిట్ తయారు చేస్తాను ఎంప్లాయ్మెంట్ కోసం. మనకి 4 ఏబిఎంలు అంటే అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ నా అండర్లో ఉంటారు. మనకి 4 వారాలు ఉన్నాయి నెలలో. వీళ్ళకి 4 వారాలు పనిచేస్తాం. అంటే ఒక వారం ఇతనికి ఇచ్చేసాం. ఇతను ఏబిఎం బ్రాంచ్ మేనేజర్కి ఇతను చూసుకుంటాడు, ఆ మాల్ మొత్తం ఇతను చూసుకుంటాడు ఆ వారం మొత్తం. ఇతని కింద 7 ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. ఆయన ఫీల్డ్ ఆఫీసర్లు మీ ఖాతాదారులు వచ్చినా, వాళ్ళ ఖాతాదారులు వచ్చినా, ఎవరు వచ్చినా వీళ్ళు బిల్లులు కొడుతూ మీ లైన్లోనే వాళ్ళని సెట్ చేస్తూ మీకు కమిషన్లు వచ్చేటట్టు చేస్తారు. ఈ వారం కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇంకొక మేనేజర్కి ఇచ్చేస్తాం. అతను ఇలాగే ఒక వారం కంటిన్యూ చేసుకుంటాడు. ఇక్కడ మనకి బెనిఫిట్ ఏమొస్తుంది, ఒక్కొక్క మేనేజర్ కింద ఉండే 7 ఇతనికి 8 మందికి కలిపి కూడా 3 వారాలు సెలవు వస్తుంది. ఈ 3 వారాలు మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కవర్ చేసుకుంటాం. ఇంకా ఇల్లు ఏమన్నా మిగిలిపోయి ఉంటే, లేదు అనుకుంటే మనం ఇంకేదన్నా సైడ్ బిజినెస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేసేసుకుంటాం. ఇలాంటి అవకాశాలు మనం సెట్ చేసుకుంటాం మన మధ్యలో ఉండి. అంటే మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం అనమాట. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేసి ఇక్కడే కూర్చోండి, ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏడే ఉండండి అని చెప్పేసి కట్టేసేది లేకుండా మన దగ్గర అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలు మనం మార్చుకుందామని చెబుతున్నాం అనమాట. అలా సెట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ చేసుకుందాం, మీకు ఇబ్బంది లేదు. ఇక రేపు అనేది ఇంకొక ఏరియాలో పెట్టుకుంటా, ఎల్లుండి ఇంకొక ఏరియాలో పెట్టుకుంటా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తున్నాం. మీకు ఇబ్బంది అయితే లేదు. మీరు ఎంత తొందరగా ఎంటర్ అయితే మీకు అంత తొందరగా నేను సపోర్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు ఇమీడియట్గా చేరతారు. వాళ్ళు చేరితే మనకేముంది, వాళ్ళ లాభాలు వాళ్ళకి వస్తాయి కదా, మనకేంది లాభం, అదనమాట. అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి మీరు చేసుకోండి, ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకోండి. ఇప్పటికే కరెంట్ పోయింది, మనం చీకట్లో చేస్తున్నాం. ఇదే మీటింగ్ మళ్ళీ ఇంకా సేపులో వేరే ఊళ్ళో పెట్టాలి కాబట్టి ఇది కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. ఓకేనా? క్రిసింగ్ ఏమైనా అర్థమైందా, ఇంకేమన్నా?
ఇంకా ఈ మండలం తరపున ఇటు సైడు అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ ఉన్నావు కాబట్టి ఇక మొత్తాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంటుంది. ఓకే కానీ అన్న ఇప్పుడు 550 పెట్టి చేస్తారు కదా, ఫస్ట్ టైం సరుకులు వాళ్ళు వచ్చి తీసుకుంటారు లేకపోతే వాలంటీర్ తీసుకుంటారు? ఫస్ట్ వాళ్ళు ఏం తీసుకోరు, వాళ్ళు మన మీద ఇప్పుడు నువ్వు ఉన్నావు ఈ విలేజ్ వ్యక్తివి, నిన్ను నమ్మి అతను 550 రూపాయలు పెట్టిండు. నాకు అదంతా తెలియదబ్బా, అది ఉన్నదో లేదో నాకు తెలియదు, నేను నీకు ఇస్తున్నా 550 పోతాయో ఉంటాయో నీ ఇష్టం అనేసి నీకు ఇస్తారు. వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళకి ఏం చేస్తామంటే మన దాంట్లో ఫీడ్ చేసేసి సంస్థకి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తాం. వాళ్ళకు ఒక లెటర్ ఇస్తాం, అంటే మన దాంట్లో చేరినట్టుగా వాళ్ళకి ఒక ఆఫర్ లెటర్ ఒకటి ఇస్తాం అనమాట. ఇతను మా ఖాతాదారుడు అని రుజువు ఉండాలి కదా, ఒకటి ఇచ్చేస్తాం. అలా మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తున్నాం అంతే అనమాట. వాళ్ళు అదే ఫస్ట్ టైం అయితే పర్లేదు, ప్రతి నెల తెచ్చివ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మాత్రమే వాళ్ళు మనల్ని నమ్మి మాట లేకుండా ఇస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే ఇదిగో మనం తెచ్చి ఇచ్చినామని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు 1000 మంది టార్గెట్ అయ్యే వరకు తిరగాల్సిందే నాకు. 600 తర్వాత 600 రీచ్ కానీ వాళ్ళ సైడ్ 14 వస్తుంది. 600 కాగానే 14 శాలరీ స్టార్ట్ అయింది. కాకపోతే మనం 1000 మందిని ఎందుకు చేయాలంటున్నామంటే ఈ 600 మందిలో కొంతమంది కొనొచ్చు, కొనకపోవచ్చు. ఇలాంటి అడగాల, ఎందుకంటే అడిగితేనే మన డౌట్స్ క్లియర్ అయితేనే మనం ఇంటిలోకి వెళ్ళినప్పుడు చెప్పాలి. చెప్పండి. మరి నా కస్టమర్ ఎవరన్నా కంటిన్యూగా 2 నెలలు కొనుక్కున్నాక 3వ నెలలో నాకు సరుకులు ఉన్నాయి, నాకు వద్దు అంటే దాన్ని పక్కన ఎవరన్నా తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా బుక్ తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. ఇప్పుడు లైట్ ఇటేసి, ఎందుకంటే ఒకసారి వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి ఐడియా ఉంటే రెండోసారి వాళ్ళు ఆటోమేటిక్ గా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఆఫర్ ఇస్తే అట్లా ఇచ్చే ఫెసిలిటీ ఏమైనా ఉందా పక్కన వాళ్ళకి ఏమన్నా? ఉన్నది. లేదు కంటిన్యూగా మేమే తెచ్చుకోవాలా? అయితే ఏంటంటే ఈ నెలలో వీళ్ళు 20,000 సరుకులు తెచ్చేసుకున్నారు. ఇందాక తెచ్చుకోకపోతే మేము మినిమం 100 దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమన్నాం కదా. ఇలాంటి అవకాశం లేకుండా ఈ పక్కింటి వాళ్ళు ఎవరికన్నా లేవాలి, కార్డు ఎవరు తీసుకోలేదు, వాళ్ళకి కావాలి అని అనుకుంటే నా కార్డు మీద తెచ్చుకో, సరుకులు తక్కువకి వస్తాయి, పక్కన పోతే మీకు ఎక్కువ రేట్లు పడుతున్నాయి కదా, ఎడపోతే 600-700 బిల్లు పడుతుంది కదా, ఈ కార్డు మీద తెచ్చుకోపో అని అంటే వాళ్ళకి డిస్కౌంట్లు వచ్చేస్తాయి. వీళ్ళ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చేసైనా వీళ్ళు కార్డు అయితే యాక్టివ్లో పెట్టుకుంటే చాలన్నమాట. కాకపోతే కార్డు ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ అనమాట ఇది. అందుకోసం సరుకులు వీళ్ళు తీసుకోలేకపోతే పక్కన వాళ్ళకైనా ఇచ్చేసైనా చేయించుకోవచ్చు. అలా చాలామంది ఉన్నారు. దానికి సెట్టింగ్ తర్వాత ఉన్నది. ఇంకా వీళ్ళకి కొంతమంది మేము ప్రతి నెల కొనాలా, మేము ఒకసారి కొని పెట్టుకుంటాం ప్రతి నెల అలా అంటే కూడా మన వాలంటీర్ వ్యవస్థతో మాట్లాడుకొని మనం ఒక సెటిల్మెంట్ చేసుకుంటాం అనమాట. అయితే ఏంటంటే ఎవరికన్నా సరుకులు కావాలనుకో, వాళ్ళకి 2000 కావాలనుకో సరుకులు, మనం ఏం చేస్తాం ఇందులో వాళ్ళకి 500, దాంట్లో 500 కూడా ఇలా బిల్లులు కొట్టేసి కూడా వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు. మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి మనం ఆ బెనిఫిట్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక 4 కార్డ్స్ బ్లాక్లో ఉండే అవకాశాలు ఉన్నాయనుకో, వాళ్ళ కార్డులు యాక్టివ్లో పెట్టేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటట్టు మనం చేయాలి అనుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ అమౌంట్కి సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు కొంత బిల్లుని అనేది వీళ్ళకి పాస్ చేసి కూడా మనం సెట్ చేసేయచ్చు అనమాట. వీళ్ళ కార్డులు యాక్టివ్లో పెట్టేస్తే చేయొచ్చు. ఇప్పుడు మనం కార్డు ప్రింట్ వేసేది కాబట్టి ఇప్పుడు ఒక పర్సన్ 2,000 రూపాయలు కొంటున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి తక్కువకే వస్తుంది అమౌంట్, వాళ్ళే డబ్బులు పెడతారు, తక్కువలోకి వస్తుంది. బిల్లు మాత్రమే 4 భాగాలకు మనం కొట్టేస్తాం, 400-500 కొట్టేస్తాం. అంటే 3 కార్డులు బ్లాక్లో ఉంటున్నాయి, యాక్టివ్ చేయొచ్చు అంటున్నా. అంటే మీ ఇంటి పక్కన అతను కొనలేకపోతుండ్రు, పరిస్థితులు బాగలేవు, డబ్బులు కూడా దాంట్లో 100 రూపాయలు కూడా ఇవ్వలేడు, అలాంటి అతను మన కార్డు యాక్టివ్ లేదు అనమాట. 21 నుంచి 35 వరకు అన్నారు కదా సాలరీ, లాస్ట్ లిమిట్ 35 లాస్ట్ 35 రీచ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? ఇంకా వాళ్ళకి బెనిఫిట్స్ అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇతనికి శాలరీ రావాలి అని అంటే అడిషనల్ బ్రాంచ్ మేనేజర్కి ఇతని కింద 7 ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ ఫీల్డ్ ఆఫీసర్కి ఒక్కొక్కరికి 300 అప్పచెప్తాం కదా, ఈ 300 కలిపి మొత్తం 7 2100 మంది వస్తున్నాయి. 21 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇతనికి 21,000 శాలరీ స్టార్ట్ అయింది. అడిషనల్ బ్రాంచ్ మేనేజర్కి 21,000 శాలరీ స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళందరూ కలిపి నెక్స్ట్ ఇంకొక 300 ఎక్కువ చేస్తారు. అంటే 600 కార్డులు చేసి వాళ్ళ 14,000 శాలరీ కావాలని చేస్తారు. ఎప్పుడైతే 14,000 శాలరీ వాళ్ళకి స్టార్ట్ అయిందో ఈ ఏబిఎం అర్థానికి 35,000 శాలరీ స్టార్ట్ అయింది. 35,000 శాలరీతో పాటు కారు అనేది అనమాట 10 లక్షల విలువ చేసే కారు అనేది వాళ్ళకి ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంటుంది. కారు ఉందంటే డబ్బు ఇవ్వరు, కానీ కారు మనకి ఇచ్చేసి మనం చేస్తున్న టర్న్ ఓవర్ మించి వాళ్ళే దాని మీద ఈ కట్టుకుంటారు అనమాట, మంత్లీ కట్టుకుంటారు కదా,
ఆ ఈఎంఐలన్నీ వాళ్ళు కట్టుకొని మన 10 లక్షల కారు మనకి ఇస్తారు. ఇప్పుడు మన విలేజ్ నుంచి సర్పంచ్ పోతున్నాడు చూశారు కదా, అతనికి కారుకి ముందు బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డు మీద ఉంది రెడ్ కలర్లో సర్పంచ్ అని వచ్చిందా, అలా మన కారుకి కూడా రెడ్ కలర్ బోర్డు వచ్చేసి అడిషనల్ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి మనది ఏంటంటే మండల వ్యవస్థ కాబట్టి మనకి రెడ్ కలర్ బోర్డుతో మాత్రమే అలా వస్తుంది అనమాట. మనం మండల వ్యవస్థలో ఎంప్లాయ్మెంటు ఒక సొసైటీ తరపు నుంచి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నందుకు గాను మనకి 35,000 శాలరీ నీకు ఎప్పుడైతే టచ్ అయ్యిద్దో, నీకు ఇప్పుడు వీళ్ళకి 7,000 శాలరీ స్టార్ట్ అయినప్పుడు మీకు 21,000 శాలరీ వస్తుంది. వాళ్ళకి 14,000 శాలరీ స్టార్ట్ అయినప్పుడు నీకు 35,000 శాలరీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 35,000 శాలరీ స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్గా మీ కారు కూడా బుకింగ్ అయ్యి వస్తుంది అనమాట. మన మార్కెట్ కూడా మనం కూడా పెద్ద పెద్ద పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ వీళ్ళను వచ్చేసి దానికి ఓపెనింగ్ కూడా ఉంటుంది అనమాట. మనకు వచ్చేసిన ఎస్ఎస్ మార్ట్కి కూడా ఇప్పుడు వాలంటీర్ అయిన వాళ్ళకి ఈ కార్డు రీచ్ కాగానే ఇమ్మీడియట్గా అమ్మటే 120 చేస్తారా? ఎంపటే. ఇప్పుడు మీకు ఈ నెల ఉంది కదా, ఈ నెల మీరు ఎంటర్ అయ్యారు, ఇంకొక 15 రోజుల్లో నెల ఎండ్ అవుతుంది. ఈ 15 రోజుల్లోపు మీ కింద ఉన్న ఈ ఫీల్డ్ ఆఫీసర్కి ఒక్కొక్కరికి 300 మీరు తయారు చేయగలిగితే చాలు. వాళ్ళకి 300 కాలేదు, కానీ ఒక్కొక్కరికి ఒకతనికి 400 అయింది, ఒకతనికి 500 అయింది, ఒకతనికి 200 అయింది, 300 అయింది. ఇంకో 200 అయినాడికి అతనికి శాలరీ రాదు కదా. అతనికి వచ్చినా రాకపోయినా నీకు మాత్రం 2,100 కార్డ్స్ కనుక మీకు టచ్ అయింది అని అంటే 21,000 శాలరీ నీకు స్టార్ట్ అయిపోయింది. 7 మీద ఎవరు ఎంత చేసినా ఫస్ట్ అయితే 2,000 ఉంటుంది టార్గెట్ రీచ్ కావాలి. అంటే ఒక 300 చేయని, 500 చేయని, 600 చేయని, కొంత అయితే టార్గెట్ ఎంత టార్గెట్ ఉంటే అంత రీచ్ అయితే సాలరీ స్టార్టింగ్ సార్. సో వాళ్ళు స్టార్ట్ కావాలంటే 300 రీచ్ కావాలి. ఏడేందంటే బ్రాంచ్ మేనేజర్గా నాకు 5,000 కార్డ్స్ కావాలి. 5,000 కార్డ్స్ అయితేనే నాకు 51,000 శాలరీ. ఇది రావాలి అంటే నా కింద నలుగురికి అడిషనల్ బ్రాంచ్ మేనేజర్కి వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇలా 2,000 వచ్చి ఉండాలి. 2,000 వచ్చి ఉంటే నాకు 4 2 8,000 కార్డ్స్ అవుతున్నాయిగా. ఇలా 8,000 అయ్యేలోపు నాకు 5,000 టచ్ అయితే నాకు శాలరీ స్టార్ట్ అయింది. ఈలోపు మీకు 2,000 మీరులో ఎవరికి టచ్ అయితే వాళ్ళకి 20,000 శాలరీ స్టార్ట్ అయ్యి వస్తుంది, 21,000 శాలరీ. వాళ్ళకి ఎవరికైతే ముందు 300 ఇల్లు టచ్ అయ్యి ఉంటాయో వాళ్ళకి 7,000 శాలరీ స్టార్ట్ అయింది. వాళ్ళది ఎంపటే 300 కార్డు నుంచి 7,000 శాలరీ నుంచి 14,000 అవ్వటానికి 600 కార్డ్స్ చేస్తూ ఉంటే అవన్నీ మీకు క్రెడిట్ అవుతూ వస్తుంటాయి, నాకు క్రెడిట్ అవుతూ వస్తుంటాయి. నీ కింద ఫీల్డ్ ఆఫీసరు ఒక్కొక్కడికి 50 రూపాయలు అని చెప్పా కదా, నువ్వేం వర్క్ చేయట్లా అతను సపోర్ట్ చేస్తున్నావు, కానీ మీకు 15 రూపాయలు వస్తుంది. చూశారుగా, మీకు 15 రూపాయలు వస్తే నాకు 10 రూపీస్ వస్తుంది. మీకు మాకు వాళ్ళకి మధ్యలో ఫీల్డ్ ఆఫీసర్ వీళ్ళు పిఈఓలోని ఇంకొకరు ఉంటారు పంచాయతీ ఆఫీసర్లు, వాళ్ళకి 20 రూపాయలు వస్తుంది. మనం పంచాయతీ ఆఫీసర్లు పెడితే 20 రూపాయలు వస్తుంది, వాళ్ళని పెట్టకపోతే వాళ్ళకి అది లేదు, మనకి 15 రూపాయలు, మన 10 మనకు వస్తాయి. ఇవన్నీ డైలీ బోనస్లు అనమాట. ఇవన్నీ కలిపి వారానికి ఒకసారి మనకి అకౌంట్కి వేస్తారు. మన అకౌంట్ నెంబర్ మనం ముందే ఇస్తాం, మనకి అకౌంట్కి వేస్తారనమాట. ఈ బెనిఫిట్స్ ఉంది. ఇంకా ఇండివిజువల్ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు 300 టచ్ కాగానే శాలరీ స్టార్ట్ అవుతుంది. 7 ఫస్ట్ సపోజ్ ఒకరికి టచ్ కాగానే వాళ్ళది ఈవెన్ ఒక సంబంధం లేకుండా వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది. లేదంటే వాళ్ళు కూడా 300 టచ్ కావాలా? ఎవరికైనా మినిమంగా ఒక్కొక్కరికి 300. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు 300 అయితే శాలరీ వస్తుందన్న అనుకో, 300 టచ్ కాగానే ఫస్ట్ తారీఖు నుంచి మీకు శాలరీ స్టార్ట్ అయిపోయింది. ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు నీ కింద 7 మొత్తం 6 బ్లాక్ అయ్యి ఉన్నారు, ఒకడే 300 టచ్ అయ్యాడు, అతనికి శాలరీ స్టార్ట్ అయింది. కానీ నీకు శాలరీ రావాలంటే ఏం చేస్తావు? వీళ్ళందరికీ నీకు 2,000 కార్డులు కావాలి కదా. మరి ఆయనకి ఇచ్చింది మనం 1000 కార్డులలో ఏమైనా చేసుకుంది 300 చేసుకుని నాకు 7,000 చాలే నేను ఉన్నాడు. మరి నీకు శాలరీ రావాలంటే ఏం చేయాలా? వీళ్ళతో పాటు నువ్వు కూడా వర్క్ చేసి వీళ్ళకి 300 కార్డ్స్ వచ్చి అతనికి శాలరీ వచ్చేటట్టు ట్రై చేస్తాం అనమాట. అంటే మనకి ఒక బజార్ అప్పచెప్పిను, ఈ బజార్లో ఇతనే చేసుకుంటాడు, ఇంకొకతనికి ఇంకో బజార్ చెప్పినాం కదా. మరి ఆ బజార్లో అతను చేసినా చెప్పిన ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉంటారు కదా కొనేవాళ్ళు, అతను మనం కూడా చెప్పేసి ఖాతాదారులు అతని కింద డౌన్కి సెట్ చేస్తాం అనమాట. ఫీల్డ్ ఆఫీసర్ మనం చేయించేవాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతే మనం వెళ్ళి మాట్లాడతాం. ఇలా మీరు అందరూ చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళకి డౌట్స్ ఉంది చేరలేకపోతున్నారంటే అందరం కలిపి మీటింగ్లో పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 1000 మంది కొనడానికి వస్తే చాలు, మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా మనం చెప్పకపోయిన వాళ్ళే వస్తారు. మనం ఫస్ట్ ఒక తిరుగుతుంటే చాలు, ఈలోపు మనం ఏంటంటే ఆటో వాడికి ఎంతో కొంత ఇచ్చేసి మన బ్యానర్లో కట్టేసి కూడా వీధులలోకి పంపించేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, దాని గురించి పబ్లిసిటీ చేద్దాం. మంచి ఒక సర్కిల్ ఒకటి చూసుకొని మనం హాల్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఆడ మార్ట్ ఏర్పాటు చేస్తున్నాను, మార్ట్ బ్యానర్ కూడా పెట్టేసేద్దాం ముందుగానే, వస్తున్నదని జనాలకు తెలియాలి కదా. ఒక చిన్న డౌట్ అన్న, మామూలుగా క్యాన్సర్ ఈ స్లమ్లలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్న, ఇప్పుడు కిరాణా షాపులో తెచ్చుకుంటారు, వీళ్ళు నెలకి మెయింటైన్ చేసే కాడ తీసుకోగలుగుతారు. నెల
మామూలుగా అంటే మ్యాథ్స్ ఎక్కువ ఏం చేస్తున్నారంటే కిరాణా షాపులలో ఇప్పుడు తీసుకుంటారు, ఈ రోజు రేపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు నెల మెయింటైన్ చేయగలుగుతారా? అప్పుడు నెల మెయింటైన్ చేయకపోయినా కానీ ఎప్పుడు చేయడం ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. 100 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా బిల్ చేయొచ్చు కాబట్టి మన చేతిలో ఎప్పుడేమో అసలు తెచ్చుకోవచ్చు. నెలకి ఎక్కువ కాకుండా ఒక నెల ఒక 100 రూపాయలు తీసుకున్నా చాలు. ఈలోపు మనం ఇళ్ళ కోసం కూడా కొన్ని ఏర్పాట్లు చేయొచ్చు. మార్ట్ మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ కొంతమంది అలా రాని వాళ్ళు అయ్యి ఉంటారు కదా, వాళ్ళ పుస్తకాలు మన దగ్గర కొన్ని అలా పెట్టి ఉంచుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఆ కార్డు మీద మనం ఒకేసారి బిల్లులు కొట్టేస్తాం అనమాట. అంటే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనమే ఉన్నాం అనుకుందాం, నేనే ఉన్నాను అనుకుందాం, ఒక 5,000 సరుకులు నా పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ కార్డు మీద తీసేసుకుంటాం. ఒక కార్డు మీద 4-5 కార్డుల మీదనే తీసుకొని ఆ ఏరియాలోనే అడిషనల్ బ్రాంచ్ మేనేజర్కి ఇచ్చేస్తాం. వాళ్ళు ఇచ్చుకోవచ్చు మిగతా వాళ్ళకి. అట్లా చేసుకొని ముందైతే ఖాతాదారుని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెబుతున్నా. ఇంకా మాట తొందరగా రావాలనుకున్నాం అనుకో, మనం 30 మంది ఉన్న మనకి ఎంప్లాయ్మెంట్ తలా 5,000 మనకి కావనుకొని మనమే కంపెనీకి పంపించేస్తే వీళ్ళందరూ సరుకులు మనకు వచ్చేస్తాయి. ఆ సరుకులన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మరుసటి రోజు మార్ట్ వచ్చేసేది కాబట్టి మళ్ళీ మనకి వచ్చేస్తాయి. అయితే మాట తొందరగా రావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన ఏరియాలో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి మనం చెబుతాం మార్ట్ మీరే పెట్టుకోండి, సంస్థ తరపు నుంచి మేము ఇప్పిస్తాం. మీ మార్ట్లో ఏంటంటే మామూలుగా కూడా ఉన్న సరుకులు షాపులు కానీ మార్ట్లు కానీ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళ దానికి ఖాతాదారులు రావాలా. ఎవరు వస్తారు ఖాతాదారులు? ఎవరు రారు. ఎవరికో ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మనం 30 మంది పోటీ పడి మీ మార్ట్ మా ద్వారా పెట్టుకుంటే మొత్తం ఊరు మీ దగ్గరకు వచ్చేటట్టు మేము 30 మందిని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ఉన్నారు, మన ఏరియా వ్యక్తి ఉన్నారు, ఆయన 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ వేసి మన కంపెనీలో మన సంస్థ నుంచి మార్ట్ పెట్టేసుకున్నారు. అయితే మనం ఎవరిని ఖాతాదారులు చేసినా ఏం చేస్తున్నాం? ఆయన మార్ట్కే కదా పంపించేది, అది మన మార్టే కదా. అయితే ఆయన ఓన్లీ ఇన్వెస్ట్మెంటే పెట్టి ఉంటాడు. బ్రాంచ్ మేనేజర్గా మనమే చూసుకుంటాం అన్ని మెయింటెనెన్స్. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వచ్చి అందులో వర్క్ చేస్తారు, మనమే అందరం కలిపి మెయింటైన్ చేస్తుంటాం. ఆయన ఇన్వెస్ట్మెంటే పెట్టుకున్నాడు, అతనికి 4% కమిషన్ వస్తుంది మళ్ళీ నెలకి. అంటే 4 లక్షలు అతని కమిషన్ వస్తుంది. ఆ కమిషనే కాకుండా ఈ మనం చేస్తున్న ఈ టర్న్ ఓవర్ ఉంది కదా, మనం ప్రతి నెల అందరికీ మీరు కొనండి అని టర్న్ ఓవర్ చేస్తున్నాం కదా, అందులోంచి కూడా అతనికి మళ్ళీ పర్సెంటేజ్ వస్తుంది. అతనికి నెలకు వచ్చేసి అట్లీస్ట్ 4 లక్షల దాకా 5 లక్షల దాకా మళ్ళీ లాభం వస్తుంది వీటన్నిటి మీద. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా నాకు మార్ట్ వద్దని మళ్ళీ మా మనీ మాకు కావాలంటే రిటర్న్ ఇచ్చేస్తారా? మీ మార్ట్ మీరు తీసుకొని మార్ట్ పూర్తిగా సంస్థ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. ఇచ్చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్గా మేము వచ్చేసినాం. ఈ బ్రాంచ్ మేనేజర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితేనేమో వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఇచ్చేస్తుంది మేనేజ్మెంట్, అంటే కమిషన్ వాళ్ళకి ఇస్తుంది. లేదు అనుకో సంస్థ బ్రాంచ్ మేనేజర్కి అప్పచెప్పింది, దాని పక్కన అప్పచెబుతారు తాళాలు. ఆ బ్రాంచ్ మేనేజర్ అది మొత్తం మేనేజ్ చేసి టర్న్ ఓవర్ తీసుకొస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంటరు సంస్థ, ఇక్కడ ఇన్వెస్ట్మెంటరు ఇక్కడ మన విలేజ్ వ్యక్తి నాకు వద్దు అని అంటే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నేనే ఉండాలా, వీళ్ళు మేమే ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నా నేనే ఉండాలా. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ నేను తీసుకుంటున్నాం, సంస్థ డబ్బులు పెట్టినా ఈయన డబ్బులు పెట్టినా ఇద్దరు హ్యాండ్ ఓవర్లో నేనే ఉండాలన్నమాట. అప్పుడు ఇతని ఇన్వెస్ట్మెంట్ ఇతని డబ్బులు నాకు కావాలి అంటే ఇతని డబ్బులు ఇతనికి వచ్చేస్తాయి, ఆ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. అయితే ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉన్నారన్నారు కాబట్టి ఇతను వ్యవస్థ ఉన్నంత వరకు ఇతనికి కమిషన్ వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఇతని తర్వాత అయినా వాళ్ళ పిల్లలైనా చేసేదేముంది, వాళ్ళ పిల్లల పేరు మీదకి ఇది మార్చబడుతుంది ఈ అకౌంట్. ఎంపటే దీనికి వచ్చే కమిషన్లు కానీ టర్న్ ఓవర్ కానీ అతని పేరు మీదకి మనం ఇక్కడ ఈరోజు ఈ నెల మొత్తం టర్న్ ఓవర్ చూస్తాం, అతని పర్సెంటేజ్ అతనికి కొడుతుంటే సంస్థ కమిషన్ సంస్థకి వెళ్ళిపోతుంటుంది. లేదా డైరెక్ట్ సంస్థ దగ్గరికి ఇది మొత్తం వెళ్ళిపోయింది, సంస్థ దగ్గర నుంచి వాళ్ళ టర్న్ ఓవర్ వాళ్ళ అకౌంట్కి కొడతారు, మన శాలరీ అమౌంట్లు మనకి కొట్టేస్తారు. ఇలా జరుగుతుంటుంది అనమాట. వద్దు అని అంటే మొత్తం ఆల్రెడీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా బ్రాంచ్ మేనేజర్ లైన్లోనే ఉంటుంది ఇదంతా. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కమిషన్లు తీసుకుంటున్నారు. ఆడ సంస్థ పంపించిన వ్యక్తులు మనం, సంస్థ తరపు నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా తీసుకునేది మేమే కాబట్టి మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వాళ్ళు వద్దు అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ తీసుకొని ఈ సంస్థ తరపున ఉండి మేము లాభాలు తీసుకుంటామంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్లో అయితే మనమే ఉంటాం. అలా అడిగితే ఇచ్చేస్తారు, సంస్థ ఇచ్చేస్తుంది. ఎందుకంటే సంస్థ తరపున వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారని కూడా అగ్రిమెంట్ తీసుకుంటుంది.
మీకు 10 సంవత్సరాలు కావాలా, 5 సంవత్సరాలు కావాలా, ఇలా అగ్రిమెంట్ తీసుకొని ఉంటుందన్నమాట. అన్ని సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చేస్తాం. అన్ని సంవత్సరాల తర్వాత నాకు వద్దనుకుంటే ఇతను మార్చుకోవచ్చు. ఈలోపు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కావాలి అని అనుకుంటే ఇతను డ్రాప్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. వీళ్ళిద్దరూ ఎవరు రావట్లేదంటే సంస్థ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సంస్థ హ్యాండ్ ఓవర్లో ఉన్నా కానీ మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మనమే ఎంప్లాయ్మెంట్ ఈ మండలం తరపున కాబట్టి మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. లేదు అంటే సంస్థ హ్యాండ్ ఓవర్లోనే ఉండిపోయింది. కొత్త వాళ్ళు తీసుకుంటే వీళ్ళకి లాభాలు వస్తాయి. లేదంటే సంస్థ తరపున మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. అయితే ఇలాంటి సంస్థ మనకి 11 రకాల ప్రోడక్ట్లు తెస్తుంది కాబట్టి 11 రకాల షాపింగ్లు ఏర్పడతాయి ఇక్కడ మన మండలంలో. 11 రకాలు మొబైల్స్ ఉన్నాయి. ఇంకోటి కుటీర పరిశ్రమలాగా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి వాటికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు. అదే మనకి నర్సరీ లాగా పెట్టుకుంటామంటే అలాంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనకి పొలాలు ఉంటే ఎరువులు మందులు ఇవన్నీ సప్లై చేస్తున్నది. ఫర్నిచర్స్ ఉన్నాయి. ఇంట్లో నీకు ఒక వస్తువు పట్టుకుంటే ఆ వస్తువుకి సంబంధించిన ప్రోడక్ట్లు మొత్తం మనకి సంబంధించిన మార్కులు వచ్చేస్తున్నాయి. ప్రతిదీ కూడా మార్కులు వస్తున్నాయి. ఆ మార్కులు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మనకి మెయిన్ మనం ఎంప్లాయ్మెంట్ సెట్ చేసుకుంటున్నాం. ఎంప్లాయ్మెంట్ తిరుగు లేకుండా చేసుకుందాం. అది ఓకేనండి. మన మార్ట్ ద్వారా ఎంత విలువైన సమాచారం అందుకున్నాం కాబట్టి ఇంకా మనం ముందుకెళ్ళాలో నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందాం.